హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, శనగ పంటలో వచ్చేసి వేరుకుళ్ళు తెగులు మరియు పురుగుకు ఏ మందులు స్ప్రే చేయాలనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న శనగ పంట వచ్చేసి ఈ సాళ్ళు అనేది ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఈ గెట్టు నుంచి ఆ గెట్టుకు దారం వేసినట్టు చాలా చక్కగా దోలడం జరిగింది. ఈ విధంగా దోలడం అంటే 100కి 50% అయితే ఏమైనా చక్కగా దొలేటోళ్ళు ఉంటారేమో కానీ చాలామందికి సాళ్ళు చక్కగా రావు. ఇప్పుడు ఈ శనగ పంటలో వచ్చేసి వేరుకుళ్ళు తెగులు రావడం జరిగింది. దీనికి వచ్చేసి విత్తనం శుద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు చాలా మంది రైతులు విత్తన శుద్ధి అనేది చేయడం లేదు. శనగలకు విత్తన శుద్ధి చేసింటే వేరుకుళ్ళు తెగులు అనేది ఇంతగా వచ్చి ఉండేది కాదు. ఈ ట్రైకోడెర్మా విరిడి అనే పౌడర్ని తీసుకొని విత్తన శుద్ధి చేసింటే ఈ విధంగా వేరుకుళ్ళు తెగులు వచ్చేది కాదు. శనగకు వచ్చేసి ఫస్ట్సారి మందు కొట్టడం జరుగుతుంది. మనం వచ్చేసి ఈరోజు 10 ట్యాంకుల మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎస్పేటు స్మాల్ కంపెనీ ఎస్పేట్ 75% ఉంటుంది. ఇది 1 kg ప్యాకెట్ మనం ఒక 1/2 kg కలపడం జరుగుతుంది. ఈ ఎస్పేట్ వచ్చేసి కొమ్మ సాగడానికి మరియు సన్న పురుగుకు పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఏరుకుళ్ళు తెగులకు శనగ చనిపోతుంది కదా, మెటాస్టార్ మ్యాకోజెబ్ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగసైడ్కి పనిచేస్తుంది. మెటాస్టార్ట్లో వచ్చేసి కెమికల్ మెటాలాక్సిల్ 8%, మ్యాంకోజాబ్ 64% డబ్ల్యూపీలో ఉంటుంది. ఇది వచ్చేసి సిస్టమాటిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. ఇది వేరుకుళ్ళు తెగులుకు పనిచేస్తుంది. ఇది వచ్చేసి నానో ఏరియా, ఇది కూడా పెరుగుదలకు పనిచేస్తుంది. ఈ మందు వచ్చేసి ప్లితోరా. పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మందు వాడాలి. తక్కువగా ఉన్నప్పుడు కొక్లీన్ కానీ మోనోక్రోటోపస్ కానీ మందులు వాడితే పురుగు పోతుంది. ఈ ప్లితోరాలో వచ్చేసి కెమికల్ వచ్చేసి నోవలురాన్ 5.25%, ఇండాక్స్ కార్డ్ వచ్చేసి 4.5% డబ్ల్యూఎస్సిలో ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.